ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూసేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. వాక్యం చూసుకుందాం అండి. సామెతల 10వ అధ్యాయము 22 వచనం చూసుకుందామండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఆశీర్వదించాలండి. దేవుడు ఆశీర్వదిస్తే మనం ఎప్పటికి కూడా ఆశీర్వదించబడతామండి. దేవుడి సన్నిధిలో మనం ఆశీర్వదించబడిన వారిముగా, ఆయనకు తగినట్టుగా మన కష్టార్జతను కూడా ఆయన ఆశీర్వదిస్తాను ఈ దినం చెప్తున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి. మరి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడండి. మరి నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశించినని కూడా మాట్లాడుతున్నాడండి. ఈ దినం వాగ్దానం అండి. మరి యెహోవా ఆశీర్వాదములు అంతెంత ఉండవండి, పట్టజాలనంత విస్తారముగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మన కష్టార్జితని, మన కష్టమును, మన కష్టార్జితని అన్నీ కూడా ఆయన ఆశీర్వదిస్తానని ఈ దినం వాగ్దానం చేస్తున్నాడండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దామా? స్తోత్రములు ప్రభువా, నేను ఈ వాగ్దానాలు మా పట్ల నెరవేర్చి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని యేసయ్య నామములో అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.